తెలంగాణ కళల సౌధం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ప్రారంభమైంది. తెలంగాణ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ఆవిష్కరించారు. తొలుత సెక్రటేరియట్కు వచ్చిన సీఎంకు మంత్రి ప్రశాంత్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. తర్వాత సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎంపీ సంతోష్ కుమార్, బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి ఉన్నారు. సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది. తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో కూర్చున్నారు. వేద మంత్రోచ్చరణల నడుమ సీఎం తన సీట్లో కూర్చున్నారు. ఆయన కేబినెట్ మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ సైతం సీఎంకు పుష్పగుచ్చం అందించారు. ఎమ్మెల్యేలు సైతం సీఎంను కలిసి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సీఎం సంతకం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నూతన సచివాలయంలో మొదటి సంతకం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం కి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయాన్ని ప్రారంభించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ సచివాలయం అనంతరం ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన మాట్లాడారు. గొప్ప పోరాటం తర్వాత తెలంగాణ కళ సాకారమైందన్నారు. సమైక్య పాలనలో నీళ్లు ఎలా వస్తాయని ఆనాడు పాలకులు ప్రశ్నించారన్నారు. కానీ వాటిని ఛేదించి తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రభుత్వాధికారులకు చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నారు. తెలంగాణ సచివాలయం లాగే రాష్ట్రంలోని పల్లెలు వెలుగుతున్నాయన్నారు. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం. అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది. చాలా బాధకి ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, రానే రావు, మీకు నీళ్లు ఎట్లా వస్తాయి, సాధ్యమే కాదు, తెలంగాణ ఇస్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి శిఖరాయమానంగా, శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ సెక్రటేరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతా ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, 1, 2 కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని